మదనపల్లెలో పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతూ కేంద్రం ప్రజలపై పెద్ద ఎత్తున భారాలు మోపుతోందని, దీనికి వ్యతిరేకంగా జూన్ 9న జిల్లా వ్యాప్తంగా రాస్తారోకో నిర్వహించాలని వామపక్ష పార్టీలు ప్రజలకు పిలుపునిచ్చాయి. అలాగే ప్రతిపక్ష నాయకులపై కేంద్ర విచారణ సంస్థలను ప్రయోగించి అప్రజాస్వామిక విధానాలను అనుసరిస్తోందని విమర్శించారు. గురువారం సిపిఎం జిల్లా కార్యాలయంలో సిపిఎం జిల్లా కార్యదర్శి పి. శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన వామపక్ష పార్టీల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పి. మహేష్, టి. కృష్ణప్ప, సిపిఎం లిబరేషన్ నాయకులు ఎం. విశ్వనాథ్, సిపిఎం నాయకులు రామాంజులు, వెంకటచలపతి, సిపిఐ నాయకులు మురళి పాల్గొన్నారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. వామపక్ష పార్టీలు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా కేంద్ర ప్రభుత్వం చాలా దుర్మార్గంగా పెంచినటువంటి పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని ఈ నెల 9వ తేదీన రాస్తారోకో నిరసన కార్యక్రమాలు వామపక్ష పార్టీలు పిలుపునిచ్చినాయి. ఆ పిలుపులో భాగంగా మదనపల్లి పట్టణంలో రాస్తారోకో నిరసన కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని సిపిఎం అన్నమయ్య జిల్లా కమిటీ తరఫున, అదేవిధంగా వామపక్ష పార్టీల తరఫున ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ ప్రభుత్వం కేవలం ఈ దేశం అంటే భారతదేశంలో అంబానీ, అదానీలు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వాలకి అమరావతి పోలవరం తప్ప ఇంకేమీ ప్రజల సమస్యలు పట్టడం లేదు. ఈరోజు పెట్రోలు, డీజిల్ పెరగడం ద్వారా సామాన్య ప్రజల మీద నిత్యావసర వస్తువులు ధరలు పెరగడం, అనేక భారాలు వారి నెత్తిన పడుతున్నటువంటి పరిస్థితుంది. కమర్షియల్ సిలిండర్ ధర పెరిగిందని వల్ల ఈరోజు భవన నిర్మాణ కార్మికులు, దోహదోమ కార్మికులు, హమాలీ కార్మికులు, వలస కార్మికులు రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. కాఫీ, టీ ధరలు కూడా పెంచుకోవాల్సినటువంటి పరిస్థితి, లేదంటే చిన్న చిన్న హోటళ్ళన్నీ కూడా మూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరల పెంపుకు నిరసనగా ప్రజలందరూ కూడా గొంతెత్తాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరీ ముఖ్యంగా ఈరోజు గ్యాస్ మన రాష్ట్రంలో దొరుకుతాం. మన రాష్ట్రంలో కేజీ బేసిన్లో తయారయ్యేటటువంటి గ్యాసు అప్పనంగా గుజరాత్కు తరలించకపోయేసి అదానీ వాళ్ళు ప్రపంచ దేశాలకి ఎక్కువ ధరలకు అమ్ముకుంటూ లాభాలు గడిస్తున్నటువంటి పరిస్థితి. దీని మీద నోరెత్తడం లేదు రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, కూటమి నేతలు ఎవరూ కూడా. మన రాష్ట్రంలో తయారయ్యేటటువంటి గ్యాస్ను మన రాష్ట్రానికి ఎందుకు ఉపయోగించుకోకూడదు? ఖచ్చితంగా 50% గ్యాస్ను మన రాష్ట్రానికి వినియోగానికి వాడుకున్న తర్వాతనే ఇతర రాష్ట్రాలకు ఇవ్వాలి. ఆ డిమాండ్ను ప్రజలందరూ కూడా చేయాలని చెప్పి వామపక్షాలుగా మేము డిమాండ్ చేస్తాము. అదేవిధంగా ఈరోజు అంబానీ, అదానీల కోసం ఈ గ్యాస్ ధరలు పెంచుతున్నారు. కార్పొరేట్ కంపెనీల లాభాల కోసమే గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతున్నారు. దీనివల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా నిరసన కార్యక్రమాల్లోకి రావాలి. ప్రజల సంపద ప్రజలకే చెందాలనేటటువంటి స్లోగన్తో అందరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు 9వ తేదీ జరగబోయేటటువంటి నిరసన కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొని వామపక్షాలతో గొంతు చెయ్యి కలపాలని విజ్ఞప్తి చేస్తాం. ప్రకృతి ప్రేరణతో స్వచ్ఛమైన వాతావరణం కోసం అందరం కలిసి నడుద్దాం. ప్రకృతి వనరులను రక్షించుకుంటూ రేపటి తరాల ఆరోగ్యకరమైన మనుగడ కోసం, రేపటి మన పచ్చని స్వచ్ఛమైన సుస్థిరమైన భవిష్యత్తు కోసం నేటి నుంచే పర్యావరణ పరిరక్షణ కోసం అడుగులు వేద్దాం. ఇదే నినాదంతో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 5వ తేదీ నెల్లూరు నగరం విఆర్సీ మైదానం నుంచి గాంధీబొమ్మ వరకు ఉదయం 7 గంటలకు కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో నిర్వహించనున్న గ్రీన్ ర్యాలీలో జిల్లా ప్రజానికం, యువకులు, విద్యార్థులు, ప్రకృతి ప్రేమికులు పెద్ద ఎత్తున పాల్గొని ర్యాలీని విజయవంతం చేయాలని కోరుతూ ప్రాంతీయ కాలుష్య నియంత్రణ మండలి నెల్లూరు, కామన్ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ SS బయోకేర్ నెల్లూరు.